95 న్యూస్ నా పేరు శాలిని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మన ఊరు మన బడిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపు. కేసీఆర్ కేంద్రం దొందే, అదంతా ఓ పెద్ద డ్రామా. వైఎస్ షర్మిల కామెంట్స్. నారా లోకేష్ కు దమ్ముంటే గుడివాడలో నాపై పోటీ చేయాలి. జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్న నాని. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. రాజ్యాంగ వ్యవస్థలపై సమంజసం కాదన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న విద్యా యజ్ఞంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. న్యూ జెర్సీలోని ఎడిషన్ టౌన్షిప్లో మన ఊరు మనబడి ఎన్ఆర్ఐ పోర్టల్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేపట్టిన విద్యా యజ్ఞానికి తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు. 11.54 lakh crores, 125% increase. This has never happened in the history of India, that a new state which was just formed has risen like a phoenix. Let me remind you, this is again this compounded annual growth rate of 14%, CAGR of 14%, despite demonetization, which was a huge blow to the economy, despite pandemic, the corona crisis over the last 2 years, and despite an extremely unsupportive central government, NDA government. ఈ మూడు ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూలతలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రకమైన పురోగతిని సాధించింది. ఇన్ కేస్ యు ఆర్ వండరింగ్ హౌ డస్ దిస్ I don't understand these numbers, how does it really fare in among Indian cities and Indian states ante India has 28 states, 28 రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయి. తెలంగాణ is in fact the 11th largest state geographically, భౌగోళికంగా 11వ అతిపెద్ద రాష్ట్రం. పాపులేషన్ వైజ్ చూస్తే we are the 12th largest state. కానీ according to RBI, the Reserve Bank of India, who has released a report in October 2021, Telangana is the 4th largest contributor to India's economy. It's not a mean feat. You are 11th largest geographically, 12th largest population wise, but you surpassed about 8 states who are above you in terms of population, and you have become the 4th largest contributor to India's economy. How did that happen? Because of the progressive policies of the Honorable Chief Minister. Let me tell you one more statistic. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర నేటితో 36వ రోజుకు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు మండలం రేపాక గ్రామంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. తమ పోరాటం వల్లే సీఎం కేసీఆర్ 80,000 ఉద్యోగాల ప్రకటన ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కానీ ఆ ఉద్యోగాల హామీకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర నేటితో 36వ రోజుకు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు మండలం రేపాక గ్రామంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. గ్రామస్తులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. వడ్డీ ఎంత కడుతున్నారమ్మా? రూపాయి పైనే కడుతున్నారు. సున్నా వడ్డీ అన్న మాట ఉత్తిదే. ఏమా ఎవరికైనా సున్నా వడ్డీకే రుణాలు వస్తున్నాయా? వడ్డీ పడుతుందా? మరి చెప్పాలి కదా. మైక్ ఇచ్చేదా? మైక్లో చెప్పరా అమ్మా? చెప్పు తల్లి. అక్క చెప్పమ్మా. రైతుకు విలువ లేకుండా పోయింది. రైతే రాజన్నది పోయింది. మా పంటకు విలువ లేదు. రైతులకున్న కష్టాలు అసలు ఎవరికి లేవు. అంతే. అది రైతు గురించి పట్టించుకోవాలి. అసలు వరి వేసిండ్రమ్మా? అసలు తిన్నది మనం తినేదే పొద్దున్న లేస్తే అన్నం, అవును, నీరు, అన్నం. అసలు రైతుకు విలువ ఉందా? పంట అసలు ఉన్నదే ఇప్పుడు ఓట్ల గురించి. మరి అదే లేదు. ఇంకా కేసీఆర్ ఎందుకు పంటకే వద్దన్నప్పుడు రైతు ఎందుకు బతకడం, ఎందుకు చెయ్యడం, ఎందుకు రైతుకు ఏమిస్తుర్రు?
రైతుకి వెళ్ళి ఒక కూరగాయలు వండించినా ఏవి వండించినా ఏ వీటికి విలువ లేదు. అది మనం అమ్ముకునే స్వతంత్రం కూడా లేదు. మా ఇద్దరు దళారులకు మాత్రం ఎక్కువ. మన కాడ 10 రూపాయలు ఉంటే వాళ్ళకి 50 రూపాయలు. ఎందుకు రైతు వండియడం ఎందుకు? రుణమాఫీ అయిందమ్మా? రుణమాఫీ లేదు, ఏమి కాలేదు. రైతుల పిల్లలు అంటేనే రెడ్డి అంటేనే చిన్న చూపు. జాబులు ఉండయి, వాళ్ళకి ఏమి ఉండయి. మనకెందుకు రైతు బతుకు? రెడ్డి అనేదే అనిగా తొక్కుతూ. అప్పులు ఉన్నాయమ్మా? ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నారా లోకేష్ కు ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. లోకేష్ కు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలన్నారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవ్వరికీ లేదు. జగన్ దాకా ఎందుకు, లోకేష్ ను నాపై పోటీ చేసి గెలవమనండి చాలు అని స్పష్టం చేశారు. అమెరికాలో చదివిన లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడని, తాను 10వ తరగతి తప్పినా ఎమ్మెల్యేగా గెలిచానని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయినా జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్ కి లేదన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. న్యాయస్థానాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని జగన్ పేర్కొన్నారని కొడాలి నాని వివరించారు. సీఎంపై తప్పుడు ఆరోపణలు చేయడం కట్టిపెట్టాలని హితవు పలికారు. చంపి రాజకీయ లబ్ధి పొందాడని. ఎవరా బాబాయిని చంపింది, మామని చంపింది, తాతను చంపినటువంటి వెధవలు మీరు. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం. వాళ్ళకి తెలిసింది ఎదురుగా వచ్చి గుండెలను చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది. నీ బాబుగాడు తుప్పుగాడిలాగా, నీలాగా పప్పుగాడిలాగా వెన్నుపోటు వెనక నుంచి వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది. నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం. దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవర్రా బాబాయిని చంపింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో, చంద్రబాబు గారు లాంటి బఫ్ఫులు గారు ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీది నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మయ్యి. వెన్నుపోటు పడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించేటువంటి దొంగ వెదవలరా నువ్వు నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచలాంటి వెధవలు 74 ఏళ్ల వయసు ఒక వృద్ధుల్ని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనామం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? సిగ్గు సర్వం లేదు బాబు కొడుకులకి. వికేంద్రీకరణపై ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వ వైఖరి తీరని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయించి పాలన వికేంద్రీకరణ చేస్తూ ఉంటే ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. శాసన వ్యవస్థకు చట్టాలను చేసే అధికారం రాజ్యాంగం కల్పించిందని, అవే చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే రద్దు చేసే అధికారం రాజ్యాంగం కోర్టులకు కల్పించిందని తులసిరెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు, అంతే తప్ప రాజ్యాంగ వ్యవస్థలపై సమంజసం కాదని మండిపడ్డారు. వాస్తవంగా అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చేయమని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారంగా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు
నిధులు విధులు అధికారాలు బదిలీ చేయండి, సర్పంచులను ఉచ్చగ్రహాలు చేయకండి, స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేయకండి అని ప్రతిపక్ష పార్టీలు అడుగుతూ ఉంటే దాన్ని వచ్చేసి ఈయన ఏదో చేయిస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నట్టు ప్రచారం చేయడం అనేది ఇది గర్హనీయం. రెండవది, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక హోదా తెప్పించి అన్ని జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పండి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ తెప్పించండి, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రేనీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సొలిస్రవంతి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయండి, రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటే అది చేయకుండా ఆయన ఏదో చేస్తూ ఉన్నట్టు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నట్టు ప్రచారం చేయడం అనేది గర్హనీయం. అయినా అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు కాలు చేస్తా అన్నట్లు రోడ్ల మీద గుంతలు పుడ్చేదానికి పరిస్థితి లేదు. ఇడపలపాయలో IIIT విద్యార్థులకు సరైన తిండి పెట్టేదానికి పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో 3 రాజధానులు నిర్మిస్తామని చెప్పడం ఇది బడాయి కాక మరేమవుతుంది? రాజ్యాంగము అసెంబ్లీకి శాసనమండలికి చట్టాలు చేసే అధికారం ఇచ్చింది. కానీ అదే రాజ్యాంగము ఈ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైతే కొట్టివేసే అధికారం కోర్టులకు ఇచ్చింది. ఆ మేరకు అవగాహన లేకుంటే ఎలా? కాబట్టి ఇప్పటికైనా అనవసరంగా రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి చేయడం మానుకొని హైకోర్టు నిర్ణయం మీకు నచ్చకుంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ పోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వైకాపా ప్రభుత్వానికి సూచిస్తోంది. హైదరాబాద్ కు చెందిన షేక్ వాసిఫ్ అనే వ్యక్తి సైకిల్ పై హజ్ యాత్రకు బయలుదేరాడు. శుక్రవారం మసీద్లో నమాజ్ చదువుకొని సైకిల్ పై మక్కాను దర్శించుకునేందుకు ప్రయాణమయ్యాడు. దీంతో మసీద్లో తాను చేస్తున్న సాహసానికి దేవుడు అండగా ఉండాలని ముస్లింలు కోరారు. అనంతరం షేక్ వాసిఫ్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. देखो ये हमारा हिंदुस्तान है, हम हिंदुस्तानी हैं, हम कहीं से भी निकल सकते हैं। बता रहा हूँ, सुन लीजिए। उड़ीसा से भी मैं निकला था, उड़ीसा से 2011 में निकला था, पासपोर्ट भी किए वापस आया, फिर 2013 में निकला वापस उसमें भी बॉर्डर में कुछ मसला था, वापस आया। लेकिन मैं फेल हो गया। इसका मतलब ये नहीं कि मैं कोशिश छोड़ दूँ, कोशिश तो मुझे करना है हर हाल में। कोई अगर मैट्रिक फेल हो गया तो बोले मैं तो फेल हो गया एक बार, मैं मैट्रिक एग्जाम दूंगा ही नहीं, तो वो नाकाम हो जाएगा। हमको कोशिश करना है बार बार। ये सफ़र एक मक़दस सफ़र है, ये पैदल हम ज़्यादा सवाब भी है और लोगों को दावत तबलीग का भी मौका मिलता है इसमें। और लोगों को बताना है कि हमारे पास 2 ही रास्ता है, एक अल्लाह का हुक्म, दूसरा नबी का तरीका। हमको नबी के तरीके को फॉलो करना है, दूसरे किसी के तरीके में हमको कामयाबी हरगिज़ नहीं है। हमको एक ही तरीके की कामयाबी है और अल्लाह के रसूल के तरीके में कामयाबी है। सब क्या काम करते हैं? मैं पैसे से ड्राइवर हूँ। ड्राइवर साहब, कार ड्राइवर है आप? मैं कार की ड्राइवर हूँ। मतलब सैलरी पे रहता है? नहीं, अपनी गाड़ी थी, बेच दिया हूँ, हज के लिए बेच दिया हूँ अपनी गाड़ी। लोग आपकी दुआ के लिए कहे क्या, आप जरूर वहाँ पर इनकी फरियाद पेश करेंगे? इन्होंने दुआ के लिए कहा, इनका दुआ कबूल हो गया, मुझे दुआ करने की ज़रूरत नहीं, फिर भी मेरा हक बनता है मैं इनके लिए दुआ करूं। और यही देखो दावत है, तबलीग है, इसी को बोलते हैं। हमारे इस्लाम का एक अरकान है, इसको पूरा करना भी ज़रूरी है। और जो है कुछ लोग ऐसे हैं जो इस पर हज फ़र्ज हो गया है, हज करते नहीं हैं, लेकिन मेरे निकलने की वजह से जानते हैं कि मुझ पर हज फ़र्ज नहीं हुआ है, फिर भी मैं निकल रहा हूँ। और इनके दिल में ख्याल आ रहा है कि जब हम पर हज फ़र्ज हो चुका हम क्यों नहीं जाएंगे। तो वो यही जब ये भी एक दावत है जिसकी वजह से वो हज कर रहे हैं, इसका सवाब मुझे मिलेगा इंशाल्लाह। कौन सी रोड से जाना चाहेंगे आप? ये मेरा रोड अभी का, मैं रूट पकड़ूंगा सिकंदराबाद करीमनगर, वहाँ से बॉर्डर निकलूँगा महाराष्ट्र बॉर्डर, महाराष्ट्र के बाद महाराष्ट्र के बाद इंशाल्लाह मैं पहुँचूँगा गुजरात, उसके बाद राजस्थान से हरियाणा होते हुए पंजाब से इंशाल्लाह पाकिस्तान एंट्री करूँगा, अगर हमारी सरकार मुझे इजाज़त दे दी तो। हाँ भाई हैं मेरे दोस्त है भाई, ये मेरे को मिले यहाँ पे। हाँ, मैं जाने की सूरत खोजी हो रहा था, ढूंढ रहा था कैसे जाऊँ मैं, तो इन्होंने मुझे पूरी मदद की। आप यहाँ के लोग आपको कुछ में मदद कर रहे हैं, जैसा कि मालूम हुआ लोग आपको जाने वाले हैं, जैसा कि तो किस तरीके से खास करके वसीम भाई जो है मेरे को साइकिल का इंतजाम किए हैं। हाँ, तो उन्होंने मेरे हौसले को अफजाई किया और अल्लाह तुमको खर्चा फरमाए और मैं निकल रहा हूँ।
మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని పోచమ్మ దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరయ్యారు. మల్ల యోధులు కుస్తీ పట్టడానికి వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. ఈ పోటీల్లో కుస్తీ ఉద్గిర్ నుండి వచ్చిన ఫాజిల్ కుస్తీ వారు గెలుపొందిన కుస్తీ పైల్వాన్ కు ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చేతుల మీదుగా పూలమాల వేసి 5 తులాల వెండి కడెం బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజ భాస్కర్, ఉప సర్పంచ్ ప్రేమిల, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు జరిగిన కుస్తీ పోటీలో చాలా కాంపిటీషన్ స్పిరిట్ని మనకు తెలియజేస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు వాళ్ళ మధ్యలో జరిగిన కుస్తీ పోటీల్లో విజేతలందరూ కూడా తమ బలంతో కాకుండా బుద్ధి బలంతో గెలవడం అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఎవరైతే గెలవాలనుకునే వాళ్ళలో ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, ధీమా ఉండాలి. ఆ ధీమా ఉన్న వాళ్ళే గెలుస్తారు అనేది ఈరోజు నేను ప్రత్యక్షంగా దాదాపు 45 నిమిషాల పాటు కుస్తీ పోటీని చూడడం జరిగింది. దానిలో పాల్గొన్న వాళ్ళ మానసిక అంటే వాళ్ళని చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత ఎవరైతే కాన్ఫిడెన్స్ దళిత స్థితిగతులను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు జరుపుతుందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన దళితులకు స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎంపిక చేసిన 70 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులకు సంబంధించిన పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పేదరికం ఉంది, సామాజిక అస్పృశ్యత ఉంది. అది ఎప్పుడు పోతుందంటే మీరు సమాజంతో పోటీ పడగలిగినప్పుడు, మీరు సమాజంలో పైకి ఎదగగలిగినప్పుడు, మరి ఈ సమాజంలో ఉండేటువంటి తారతమ్యతల్ని రూపుమాపే అవకాశం ఉంటుంది. అంటే దీని ఉద్దేశం కేవలం ఇది ఒక డబ్బు పంపిణీ చేసే. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఆర్ఆర్ఆర్ సందడి మామూలుగా లేదు. భారీ కటౌట్లు, 100 అడుగుల ఫ్లెక్సీలు, పాలాభిషేకాలతో సినిమా హాళ్లు కలకలలాడుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా థియేటర్స్ వద్ద మెగా నందమూరి అభిమానుల హంగామా కనిపించింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు చేస్తూ కనిపించారు అభిమానులు. పలు చోట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈరోజు RRR రిలీజ్ సందర్భంగా ట్రిపుల్ R టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తానండి. అదేవిధంగా దీనిలో నటించిన జూనియర్ NTR గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా మరి చాలా చక్కగా నటించారు. మన రివ్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశ నాయకులకు సంబంధించిన సినిమా కాబట్టి ఇది తప్పకుండా మంచి సందేశం ఇస్తుందని, అదేవిధంగా మంచి విజయం సాధించాలి. ముఖ్యంగా రాజమౌళి గారి మూవీ అంటే రాష్ట్రంలోనే కాదండి, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మరి బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని తప్పకుండా ఇది ప్రజలు గుర్తుంచుకునే విధంగా చిరకాలం అందరి మనసులో స్థానం ఏర్పరచుకోవాలని ముఖ్యంగా టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఫ్యాన్స్ కూడా NTR గారి ఫ్యాన్స్, అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారండి. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన దివంగత నాదస్వర విద్వాంసుడు షేక్ హసన్ సాహెబ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. దీంతో తన మనమడు షేక్ హిలాం షా ఉద్దీన్ కు న్యూఢిల్లీకి పిలిపించి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డును అందించారు. అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV వెంకటరమణను మర్యాద పూర్వకంగా ఆయన్ను కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో బీజేపీ నేత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నర్సీపట్నంలో గల కళ్యాణ్ రెసిడెన్సీ లాడ్జిపై ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న వ్యవహారాన్ని గుర్తించారు. దీంతో కొంతమందిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. లాడ్జి నిర్వాహకుడు స్థానిక బీజేపీ నేత బంగారు ఎర్రినాయుడు, కళ్యాణ్ రెసిడెన్సీ నిర్వాహకుడు స్థానిక బీజేపీ నేత ఎర్రినాయుడుని పోలీసులు విచారిస్తున్నారు. మన శారదానగర్లో కళ్యాణి లాడ్జ్ అని ఉందండి. అక్కడ ఈ అమ్మాయిలు వస్తున్నారు అది ఇది అని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా ఏఎస్పీ గారి పర్మిషన్ మేరకు నేను ఉమెన్ పీసీ వెళ్ళేసరికి అక్కడ ఈ లాడ్జ్ ఓనర్ కొద్దిగా తెలిసి రూమ్ ఇచ్చాడని చెప్పేసి ఆయన మీద, అలాగే కాకినాడలో ఒక లేడీ ఉందండి, ఆవిడ వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి అమ్మాయిలు తెప్పించి ఇక్కడ చేస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరిని పట్టుకొని ఈరోజు ఐటీపీ యాక్ట్ 370 దీని ప్రకారం కేసు నమోదు చేసింది. ఫర్దర్ యాక్షన్ కేసు ఇన్వెస్టిగేషన్. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. మైసూరులోని సిద్ధరమణ హుండీ సిద్ధరామయ్య స్వగ్రామం కాగా నిన్న సొంతలో జరిగిన సిద్ధరామేశ్వర స్వామి జాతరకు ఈ కాంగ్రెస్ సీనియర్ నేత కూడా హాజరయ్యారు. అంతేకాదు తన చిన్ననాటి స్నేహితులతో కలిసి జానపద నృత్యం చేశారు. కొందరు జానపద గీతాలు ఆలపిస్తుండగా సిద్ధరామయ్య పంచె ఎగ్గట్టి మరీ డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని సిద్ధరామయ్య కుమారుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ట్విట్టర్లో పంచుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై భీకరంగా విరుచుకుపడే సిద్ధరామయ్య జాతరలో ఎంతో ఉత్సాహంగా జానపద నృత్యం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన ఊరు మనబడిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి, రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపు. కేసీఆర్ కేంద్రం దొందే, అదంతా ఓ పెద్ద డ్రామా, వైఎస్ షర్మిల కామెంట్స్. నారా లోకేష్ కు దమ్ముంటే గుడివాడలో నాపై పోటీ చేయాలి, జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్న నాని. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి, రాజ్యాంగ వ్యవస్థలపై సమంజసం కాదన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.